హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Veni231 బ్లాగ్స్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇది నా లైఫ్లో చాలా చాలా బెస్ట్ వ్లాగ్ అనమాట. ఈరోజు మా బాబు స్కూల్లో అయితే ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతున్నాము. ఈవినింగ్ ఉందన్నమాట. ఈవినింగ్ 4 to 9 వరకు ఉంటుంది. నేను ఆ ఫంక్షన్ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లోనే బెస్ట్ అంటే బెస్ట్ వ్లాగ్ అయిపోతుంది అనమాట. ఇది మెమొరీ కింద ఉండాలనేసి నేనైతే షూట్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పిల్లలకి ఈరోజు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. సర్టిఫికేట్ ఇస్తారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మా బాబు స్టేజ్ పైన డ్యాన్స్ అయితే వేస్తున్నాడు అనమాట. నాకైతే చూడాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎలా వేస్తాడో ఏంటో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి ఈ మంచి మెమొరీని మీతో షేర్ చేసుకోవాలి. అలాగే నాకు లైఫ్ లాంగ్ మెమొరీగా ఉండాలనేసి నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు అందరం కలిసి ప్రోగ్రామ్కి అయితే వెళ్తూ ఉన్నాము. పదండి, అక్కడ ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది అన్నీ చూపిస్తానమాట. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రోగ్రామ్కి అయితే రెడీ అయిపోయినామన్నమాట. ఇదిగోండి, మా పిల్లలు అయితే ఇలా రెడీ అయిపోయారు సింపుల్గా. ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికైతే వచ్చామన్నమాట. ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయింది. ఇదిగోండి మా పిల్లలు. మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం అన్నమాట. ఇప్పుడు ఏమో వచ్చేసి 9:25 అవుతుంది. ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాము. అబ్బా, ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ఫ్రెష్ అయిపోయి ఇంకా పిల్లలకి ఆఫ్టర్నూనే లంచ్ కొంచెం రైస్ కర్రీ అన్నీ కొంచెం ఎక్స్ట్రా చేశాను అనమాట. ఎందుకంటే నాకు టైం లేట్ అవుతుందని తెలుసు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా చేశాను. పిల్లలు మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి. మార్నింగ్ లేదు, రేపు హాఫ్ డే స్కూల్ అనమాట. హాఫ్ డే అంటే 12:30 to 5 o'clock వరకు ఉంటుంది స్కూల్ వీళ్ళకి. హాఫ్ డే ఎందుకంటే 10th ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, సెంటర్ ఉంది కాబట్టి వీళ్ళకి హాఫ్ డే ఉంటుంది స్కూలు. ఇదనమాట. అదిగాక పాపకు కూడా కొంచెం లైట్గా ఫీవర్ అయితే వచ్చిందనమాట. ఈవినింగ్ కొంచెం వెళ్ళాలా వద్దా అనుకున్నా, కానీ వెళ్తే బాగుంటుంది అనేసి వెళ్ళాను అనమాట. నాకు వెళ్ళాలని చాలా గట్టిగా ఉండింది కాబట్టి వెళ్ళాను. చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. అక్కడెక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, అవి కూడా యాడ్ చేస్తాను. అవునన్నా, వస్తానే టీవీ అయితే ఆన్ చేస్తాడు. టీవీ పెట్టుకుని కూర్చుంటాడు అనమాట. కొప్ప ఏం కొప్పు? ఇది బేబీ కటింగ్ కదా, కొప్పు కట్టడానికి రాదు. ఇన్ని వచ్చేసి ఈ ఇలా బ్యాండ్స్ ఇచ్చిందనమాట హెయిర్కి. అందుకనేసి 2 పిలకలు కట్టి బ్యాండ్ వేయమంటుంది. అటు ఒకటి ఇటు ఒకటి. కాకపోతే బేబీ కటింగ్ చేయించాము.
నెక్స్ట్ మంత్ వచ్చేసి బాయ్ కటింగ్ చేపిస్తున్నాం అనమాట. ఎందుకంటే సమ్మర్లో హెయిర్ పైకి ఉంటేనే వాళ్ళకి చాలా హాయిగా అనిపిస్తుంది, లేకపోతే మొత్తం చెమటలు చిరాకుగా అనిపిస్తుంది. అందుకని సమ్మర్ ఒకటి కటింగ్ అయితే చేపిస్తాము. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ 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 చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా చేయండి. సరే, ఓపిక లేదు, అస్సలు ఓపిక లేదండి. బాయ్ బాయ్ బాయ్. బాయ్. My name is Mishita Mohana. I am studying in education section. My school name. My school name. I am telling about lotus. Lotus. నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా అనేసి మా అత్తమ్మ అయితే చపాతి కూడా పంపించింది. నాకు అసలు చెప్పలేదన్నమాట, చేద్దాం అనుకున్నాను నేను. కాకపోతే మా అత్తమ్మ అయితే పంపించింది. అయితే ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంకా పడుకోవడమే, ఇంకా వేరే పని అయితే ఏం లేదు ఇది ప్రస్తుతానికైతే. ఏం చెప్పు. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ Lotus. I am a lotus. I am a beautiful flower. I am a natural flower. I am a pink and white color. Natural flower of India. I love lotus. Thank you. Bye bye. బాయ్. Bye. వెరీ గుడ్, వెరీ గుడ్. Bye. మా పాప ఎలా చెప్పింది అనేది మీరైతే కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. Bye.